నా కుమారుడు రెండో కుమారుడైన రసూల్ బాషాతో నాకు పెళ్లి జరిగారు 2/2/2015లో. వాళ్ళకి అదనపు కట్నం కింద 7 లక్షలు డబ్బులు ఇచ్చాము. నగదు కింద 20 సవర్లు బంగారము, 2 లక్షలు ఇంటి సామాన్లకని ఇచ్చాము. వాళ్ళు మాకు కోటమిటలో మినీ ఫంక్షన్ హాల్లో మాకు పెళ్లి జరిగింది. ఏఆర్బి మినీ ఫంక్షన్ హాల్లో జరిగిన తర్వాత మేము చెన్నైకి వెళ్ళాము. అక్కడే కాపురం ఉన్నాం కొన్ని దినములు. అక్కడ కొన్ని దినములు ఉన్నాక బాగానే ఉన్నారు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ నాకు అదనపు కట్నం తీసుకొని రమ్మని వేధించసాగారు. అయినా కూడా మా అమ్మ వాళ్ళు ఇప్పుడే కదా పెళ్లి చేసింది, ఇల్లు అమ్మి పెళ్లి చేశారు, మా దగ్గర ఏమీ లేవు, ఇవ్వలేరు అని చెప్పినా కూడా మా ఆయన మానసికంగా శారీరకంగా వేధించేవాడు. అది కూడా నేను అట్లాగే గమనం లేదు, మా అమ్మ వాళ్ళు ఇవ్వలేరు అని చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా నన్ను కొట్టేవాడు, కొట్టి బూతులు తిట్టేవాడు. అది మా లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పారు. అది మా అత్త మామ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వాళ్ళకి పత్తాసు డబ్బులు ఇస్తేనే ఉందని వాళ్ళు కూడా మానసికంగా శారీరకంగా వేధించారు. అప్పుడు మా నాన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మా నాన్న వచ్చి సరే అని 70,000 రూపాయలు తీసుకొని వచ్చి ఇచ్చారు. అది తీసుకొని ఇప్పుడైనా బాగా తీసుకోండి అని మా అమ్మాయిని కొట్టవద్దు చిట్టవద్దు అని కాళ్ళు పెట్టుకొని బతిమిలారారు. అయినా కూడా అది తీసుకొని గమ్ముండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అట్లాగే సతాయించినాడు. ఇంకా నాకు కట్నం కోసం డబ్బులు కావాలి అని. మా అమ్మ వాళ్ళు ఇవ్వలేరు అని చెప్పినా కూడా మా ఆయనకి రెండో పెళ్లి చేయాలని అనుకున్నారు వాళ్ళు. అక్కడ మా బావ కోయిట్లో ఉండి అక్కడి నుంచి ఫోన్ చేసేవాళ్ళు మా అత్తకి, అదనపు కట్నం ఇస్తేనే ఉంచామని, లేకపోతే పంపించే ఇంటికి వాడికి రెండో పెళ్లి చేయి నా తమ్ముడికి అని చెప్పి. అది మా అత్త ఫోన్ కాదు వినిపించి నాకు వినిపించింది. అది మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళు నెల్లూరుకి తీసుకొని వచ్చి కొన్ని దినములు అట్లా గమ్ముననే ఉన్నాను. తర్వాత నేను డీవీసీ ఎంసీ కేసులు వేశాను. వచ్చి తీసుకొని వెళ్తారని చూశాను, తీసుకొని వెళ్ళాను. తర్వాత నేను ఎంసీ కేసులు అవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఫోన్ చేశారు వాళ్ళు, ఎందుకు ఇవన్నీ మళ్ళీ బాగానే చూసుకుంటాము ఇంటికి రమ్మని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్లా కొన్ని రోజులు బాగానే ఉన్నారు, మళ్ళీ అట్లాగే సతాయిస్తూనే ఉన్నారు అదనపు కట్నం కోసం. మా బావ వాళ్ళు వచ్చి నాకు కట్నం తీసుకొని వస్తే నేను ఇంట్లో ఉండను, ఇంట్లో రసూల్ బాషా, మా ఆయన రసూల్ బాషా, మా మామ దస్తగిరి, మా అత్త ఖాజాబీ, మా బావ రియాజ్ వాళ్ళు నన్ను ఇంట్లో ఉండి కొట్టి తాళం వేసి కిందకి వెళ్ళిపోయారు అదనపు కట్నం తెస్తేనే అని. అప్పుడు మా నాన్న వాళ్ళకి ఫోన్ చేసి మా నాన్న వాళ్ళు వచ్చారు. వచ్చి ఇట్లా వాళ్ళు వేరే పెళ్లి చేయాలంటున్నారు అని చెప్పి ఇట్లా చెప్తే వాళ్ళు చెప్పి నన్ను నెల్లూరుకి తీసుకొని వచ్చేసారు. నెల్లూరు తీసుకొని వచ్చిన తర్వాత ఎంసీ కేసు కానీ వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేశారు. వాళ్ళు గొడవ చేసిన తర్వాత నేను మళ్ళీ కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత నాకు కేసు పెట్టిన తర్వాత నాకు ఇంటి దగ్గరకు వచ్చి ఎట్లా పెడతారు, మా అబ్బాయికి విడాకులు ఇచ్చేయండి అని కోరారు. లేదు మేము ఇవ్వము అని, నువ్వు ఇవ్వకుండా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నేను వినింది ఏంటంటే మా ఆయనకి రెండో పెళ్లి చేస్తూ ఉన్నారు అని విన్నాను. అది నేను కనుక్కున్నాను, విచారించి కనుక్కోగా రెండో పెళ్లి జరిగిపోయింది అని చెప్పి నాకు వీడియోలు ఫొటోస్ వచ్చాయి. ఈ ఫోటోలో ఆమెతో రెండో పెళ్లి జరిగింది మా ఆయనకి. ఆమె దగ్గర కూడా అదనపు కట్నం తీసుకొని ఆమెకి రెండో పెళ్లి చేసినట్టు నాకు తెలిసిన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. అట్లాగే ఇవి రెండో పెళ్లి చేశారు మా బావ, మా అత్త, మా బావ, నలుగురు ఉన్నారు ఇక్కడ రెండో పెళ్లి చేసేటప్పుడు. ఇది తెలిస్తే మా నాన్నకి తెలిస్తే మా నాన్న చనిపోయారు. అదే రోజు చనిపోయారు మా నాన్న హాస్పిటల్కి వచ్చి. తర్వాత మేము ఆయనకి చెప్పాము, మేము వాళ్ళకి ఎంసీకి నెల్లూరుకి వచ్చి నిన్న కేసు జరుగుతూ ఉంది, వాయిదా ఉంటే మేము ఇది ఇవ్వాలి వాళ్ళకి, ఎంసీ కేసులో నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన ఆ నోటీస్ తీసుకోలేదు. నాకు జైలుకు అంటే ఒకసారి 11 లక్షలు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చేసారు. ఇంకా జైలుకి వెళ్ళి వచ్చేస్తే మాకు ఇవ్వని అవసరం లేదు అని జైలుకి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ నోటీస్ ఇవ్వాలి ఎంసీలో. అది తీసుకోకుండా నిన్న గొడవ చేశారు. అది పెద్దగా అరిస్తా మెజిస్ట్రేట్ దగ్గర అరిస్తే మీరు బయట చూసుకోండి, నోటీస్ తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే మీరు జైలుకి వెళ్తారు అని అది నిజమే అని చెప్తే కూడా వాళ్ళు తీసుకోలేదు. సరే అని నేను గమ్మున వచ్చేస్తే మా బాబుని లాగారు వాళ్ళు, తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తే నేను ఎట్లా తీసుకొని వెళ్తాము, నేను కదా నేను మా ఫ్రెండ్ తీసుకుంటే నన్ను కొట్టి నెట్టేశాడు. సరేలే అని మా అంకుల్ చదివించేసాను. మా బాబు భయపడుతుంటే వెళ్ళిపోమని భయపడుతుంటే తీసుకొని వెళ్ళిపోమని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి నేను వెళ్ళి ఎందుకు బాబుని తీసుకొని వెళ్తున్నావు అని అరిగిన బూతులు తిడుతూ ఉన్నాడు. బూతులు ఎందుకు తిడుతున్నావు అని అరిస్తే కొట్టడానికి వచ్చి నాకు నేను నెట్టేశాను. అప్పుడు నెట్టేస్తే ఆయన వీడియోస్ తీసి వాళ్ళ అన్న అట్లా పెట్టున్నారు. అప్పుడు నెట్టేస్తే
తర్వాత వచ్చి ఆయన అప్పుడే ఆయన వచ్చి మీడియాలో ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. ఆ ప్రెస్ మీట్లో ఏమంటే నేను 50 లక్షలు అడుగుతున్నాను, నాకు డైవర్స్ అయిపోయింది అని చెప్పాడు. నాకు డైవర్స్ అయింది అని చెప్తున్నాడు. నాకు డైవర్స్ పేపర్స్ చూపిమని చెప్పండి. నాకు ఏ కోర్టులో నాకు డైవర్స్ కాలేదు. కాకముందే అతను నాకు పెళ్లి చేసుకున్నాడు, వేడే పెళ్లి. అది ఎక్కడ చెప్తాను అని కావాలని డైవర్స్ అయింది అని చెప్తున్నాడు. 50 లక్షలు నేను అడిగాను అని చెప్పాడు. 50 లక్షలు నేను అడగలేదు. గయాజ్ మా అంకుల్ కూర్చొని మధ్యస్థం కోసం ఇన్ని 15 లక్షలు ఉన్న నగలు ఇచ్చేయని చెప్పి వాళ్ళే మధ్యస్థం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మధ్యస్థం చేస్తున్నా కూడా కావాలని 50 లక్షలని నా మీద చెప్పారు. ఎవరు లేడీ డాను, ఎవరో రౌడీ షీటర్ అన్నారు. వాళ్ళే 7 మందిని తీసుకొని వచ్చి 2 ఆడపిల్లల మీద ఇది చేస్తుంటే మేము అడుగుతున్నాం వాళ్ళని హెల్ప్ చేయండి. మాకు అన్నని అడిగితే ఎవరిని పెట్టి రౌడీ షీటరు లేడీ డాన్ అని చెప్పారు. ఆ లేడీ డాన్ ఎవరో మాకు తెలియదు, రౌడీ షీటర్ ఎవరో మాకు తెలియదు. అసలు వాళ్ళు అట్లా మాకు చెప్తున్నారు. ప్రూఫ్ అని మాకు ప్రూఫ్ చేయాలి. నాకు డైవర్స్ నోటీస్ నాకు చూపించాలి అతను. ఇప్పుడు ఏ కోర్టులో నాకు డైవర్స్ ఇవ్వో నాకు తెలియదు. నాకు డైవర్స్ నోటీస్ ఇప్పుడు చూపించాలి అతను. అది గయాజ్ వాళ్ళే నాకు ఎన్టీవీ ఆర్టీవీ గయాజ్ ఆయన మధ్యస్థం మాట్లాడారు. నేను మాట్లాడతానని చెప్పి నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు. కేసు కూడా పెట్టారు పోలీస్ స్టేషన్లో. నేను కూడా కేసు పెట్టాను పోలీస్ స్టేషన్లో. ఇట్లా మా బాబుని లాక్కొని వెళ్ళిపోతున్నాను, కిడ్నాప్ చేస్తున్నాడు. ఇప్పుడే నా ముందే నా బాబుని లేకపోతే రేపు స్కూల్లో ఏమైనా మా బాబుని తీసుకొని వెళ్ళిపోతే ఎవరు బాధ్యులు? చిన్నప్పటి నుంచి నేనే సాకింది మా బాబుని. ఏమి చూడలేదు, మా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మా బాబు కోసం. ఒక్కటి కూడా నేనే మొత్తం ఏ హాస్పిటల్ నేనే చూపించుకున్నాను. ఇప్పుడు నాకు బాబుని ఇచ్చేయి అంటున్నాడు. వాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఏం చేసుకుంటే చేసుకోను, నేను బాబుని తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇప్పుడు నాకు ఎట్లా న్యాయం చేయాలి? ఆ గయాజానికి మొత్తం తెలుసు, నేను మొత్తం చెప్పాను. ఆయన నాకు రెండో పెళ్లి చేసుకున్నాడు అని మొత్తం తెలిసి కూడా నాకు న్యాయం చేయాల్సింది. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తున్నాను. నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? నేనేమన్నాను? నేను ఎవరిని అడగాలి? ఆ పోలీస్ వాళ్ళు కూడా నీకు కొడితే కొట్టించుకున్న తర్వాత వచ్చి నాకు కంప్లైంట్ సార్ అట్లా ఎట్లా న్యాయం సార్? ఎస్ఐ గారు చెప్తున్నారు నువ్వు కొడితే కొట్టించుకోమా, కొట్టించుకున్న తర్వాత పెళ్ళని తీసుకొని పిల్లని తర్వాత మేము తెచ్చిస్తాము. ఎట్లా సార్ ఆ మాట అనేది? వాళ్ళు చెప్తే కూడా ఆయన ఇది చేయడం లేదు. నా మాట ఏమీ లేదు. సరేలేమ్మా నేను మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఎట్లయినా నేను పెట్టిన నాకు కేసు కట్టాలి. వాళ్ళు నేను విడాకులు ఇచ్చానని చెప్పారు. నాకు అది తెలియాలి సార్. ఏ కోర్టులో నాకు విడాకులు జరిగిందని నాకు ఆప్షన్ తెలియాలి. ఏ లాయర్ ఏ జడ్జి ఇచ్చారో నాకు తెలియాలి. మహబూబ్ బాషా మొహమ్మద్ బాషా ఏమో ఉంది సార్ ఎస్ఐ గారి పేరు. ఇది రెండో పెళ్లి. గుల్షన్ ఆమె పేరు. గుల్షన్ పేరు చెన్నమ్మాయి. నగలు అవి ఎక్కువ తీసుకొని అమ్మాయిని వదిలేసి అమ్మాయిని చేసుకున్నారు. ఆ అమ్మాయి దగ్గర నగలు తీసుకొని ఎక్కువ నగలు తీసుకొని అమ్మాయికి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు మా నగలు ఇవ్వాలి, నా డబ్బులు నా కట్నం కింద మొత్తం తీసుకొని నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళు బంగారం నగలు డబ్బులు అది తీసుకొని పెద్ద పెద్ద లాయర్లు ఆయన చేత ప్రెస్ మీట్ అదన్నీ పెట్టించి ఇట్లా చెప్పిస్తున్నారు. 50 లక్షలు ఏ దినం నాకు చెప్పలేదు, ఏం చేయలేదు. కావాలని అన్ని అబద్ధం అని అందరు నీకు న్యాయం చేసి 50 లక్షలు ఏ మీడియాలో అయితే చెప్పారో వాళ్ళనే ఇచ్చమని చెప్పు. ఈ మీడియా వాళ్ళు బాబా నన్ను కొడుతూ అక్కడ రూమ్ లో బంధించి ఎట్లా కొట్టాను. మా బావ మా మామ కొట్టారు నన్ను. అయినా కూడా నేను గమని తాళం వేసుకొని వెళ్ళిపోయాను. మా నాన్న వాళ్ళు వచ్చారు. మా నాన్న వాళ్ళు రోజు ఉంచారు ఆ ఇంట్లో. ఎన్ని రోజులు ఉంటా చూస్తాను, నేను సాధిస్తాను, ఎన్ని రోజులు ఉంటా ఉండు నువ్వు పంపాలని తిండి పెట్టు. నీ బాబు పెట్టారు. మా అమ్మ లోపల తాళం వేసి అందరూ వెళ్ళిపోతారు. అమ్మని పెళ్లి చేసుకున్న రోజు నుంచి వాళ్ళ మెయిన్స్ వచ్చి వాళ్ళ అత్త హాజాబి వాళ్ళ బావ. మా బాబుకి హాస్పిటల్లో అక్కడ ఉండి నేను హాస్పిటల్ చూపించాక కనీసం మా అమ్మ వాళ్ళు పంపిస్తే నేను తీసుకొని వెళ్తాను. తిండి కూడా పెట్టరు సార్. వాడికి ఏమో మంచి అన్నం పెట్టేసి మా ఆయనకి మంచి అన్నం పెట్టేసి పంపించి నాకు రేషన్ బియ్యం పెట్టదు మా అత్త. నాకు కడుపుతో ఉంటే కూడా నాకు మానసికంగా శారీరకంగా టార్చర్ చేసేవాళ్ళు. నాకు నేను కడుపుతో ఉంటే కూడా అట్లా తిండి కూడా పెట్టేవాడు కాదు. నాకు నీళ్లు కూడా లేకుండా 3 రోజులు వెళ్ళిపోయేవాడు. ఒంటరిగా పని ఎవరు ఉండరు, కింద ఉండరు, ఎవరు ఉండరు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేయమని అడుగు. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు ఆయన గయాజ్ అన్ని మొత్తం చెప్పాను. నిన్న కూడా చెప్పాను సార్ మాట్లాడండి, ఇంత మాట్లాడని చెప్తే సరే నేను మాట్లాడతానని చెప్పి అతనికి స్టేషన్ పంపించి కంప్లైంట్ ఇచ్చి పెద్ద పెద్ద లాయర్లు ఆయన ప్రెస్ మీట్ పెట్టించారు.
కావాలని. డాన్ ఎవరు లేడీ డాన్ అని చెప్పారు సార్. అది ఎవరో నాకు తెలియాలి. వాళ్ళు చెప్పాలి. నాకు అది కూడా నాకు కావాలి. విడాకులు ఇచ్చి నాకు ఇవ్వలేదు. కావాలని ఇప్పుడు రెండో పెళ్లి నేను ఇది చేస్తున్నానని వాళ్ళు కావాలని నాకు విడాకులు ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు. ఎవరు ఆల్రెడీ డాన్ కన్ఫర్మ్ అయితే అప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ స్పాట్ వేస్తాం. లేడీ డాన్ ఎవరు చూపిస్తాను. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ వర్షియా, మొహమ్మద్ వర్షియా నా ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి నేను ఆ అమ్మాయి క్లాస్మేట్ ఫ్రెండ్స్. నేను ఆ అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయికి గొడవ అవుతే ఆ అమ్మాయి పెళ్ళిలో ఉన్నాను, ఎంగేజ్మెంట్లో ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను. నేను ఆ అమ్మాయితో కోర్టుకి మామూలుగా బోన్ ఎక్కాలి అనేసి కోర్టుకి వెళ్ళాను ఆ అమ్మాయితో. లాస్ట్ టైం వచ్చేసి నేను బోన్ ఎక్కాలి అనేసి కోర్టుకి వెళ్తే వాళ్ళు 4 వచ్చేసి నాకు వార్నింగ్ ఇచ్చారు. నిన్ను లేపేస్తాము, ఏం చేసుకోగలుగుతావు, నువ్వు బోన్ ఎక్కకూడదు అని చెప్పేసి. సరే అనేసి నేను 1 టౌన్లో కోటేశ్వర సిఐ గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పాను. సార్ ఇలా అంట నన్ను లేపేస్తారంట అంటే సార్ వచ్చేసి అప్పుడు యాక్షన్ తీసుకొని దినేష్ సార్కి ఫోన్ చేసి, కోర్ట్ కానిస్టేబుల్ దినేష్ సార్కి ఫోన్ చేసి చెప్పమని చెప్పారు. వాళ్ళకి ఫోన్ చేసి దినేష్ సార్ ఏంటి ఇలా చెప్పారంట అనేసి అరిచారు, మా ముందే అరిచారు. అప్పుడైతే మాకు పోలీసు వాళ్ళు న్యాయమే చేశారు. కానీ మళ్ళీ దాని తర్వాత ఒక వైదా జరిగింది. ఆ వైదాకి ఏం గొడవలు ఏం జరగలేదు. నిన్న మాకు వైదా ఉంటే మేము బోన్ ఎక్కాలి అనేసి వెళ్ళి ఎక్కడానికి వెళ్తే వాళ్ళు కోర్టులోనే రచ్చ చేశారు. మాకు టైం కావాలి, మేము నోటీస్ తీసుకోము అనేసి. జడ్జి మేడమే వచ్చేసి ఏంటి రచ్చ అనేసి ఆపి వాళ్ళకి నచ్చ చెప్పారు. అలా కాదు, ఇలా చేసుకోండి, మీకేం ప్రాబ్లం కాదు అని చెప్పేసి చెప్పిన కోర్టు బయట వచ్చేసి ఆ బాబుని లాక్కుంటుంటే మేము వెళ్ళి ఎందుకు బాబుని లాక్కుంటున్నారు, మీరు సాకలేదు కదా అనేసి నేను అడిగాను. వాళ్ళు 7 మంది వచ్చున్నారు. వాళ్ళు గయాజ్, రియాజ్, రసూల్ బాషా, దస్తగిరి, మాకు ఎవరో 4 గుర్తు తెలియని వ్యక్తులు, మాకైతే తెలియదు వాళ్ళు ఎవరు. వాళ్ళు వచ్చి మా మీద అటాక్ చేసి రచ్చ చేసి మా చేతులు లాగేసి ఇక్కడంతా నీళ్ళు గందాము, మాకు దెబ్బలు తగిలి మాకు వాళ్ళు ఇద్దరు. మేమేమో పకడ్బందీగా ఏం వెళ్ళలేదు సార్. మేము మామూలుగా వైదాక్ అనేసి వెళ్ళాము. కోర్టులో వైదా జరుగుతుంది వైదాకి అనేసి. దానికి వెళ్తే వాళ్ళు అటాక్ చేయడానికి వాళ్ళు గుంపులుగా వచ్చి 2 ఆడవాళ్ళ మీద వాళ్ళు పడి మేము ఆడవాళ్ళు కొట్టాము అని చెప్పేసి ముండనా కొడుకులు అబద్ధపు మాటలు చెప్పి వెళ్ళి మా మీద కేసు పెట్టి 1 టౌన్లో, చిన్న బజార్ 1 టౌన్లో కేసు పెట్టి మా మీదే వాళ్ళు వీడియోలు తీసి ఎవరో లేడీ డాన్ అంట, రౌడీ షీటర్లు అంట వెళ్ళింది. మేము ఇద్దరం ఎవరు రౌడీ షీటర్లు ఉన్నారు, ఎవరు లేడీ డాన్లు ఉన్నారో మాకు తెలియాలి. ఈ విషయం ఇక్కడితో ఆగదు. ఎంతవరకైనా మేము వెళ్తాము, ఎంత దూరమైనా వెళ్తాం. మేము ఇది పునాది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేసాము. అంత చాలా అనుభవించింది ఆ అమ్మాయి. కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఎవరో తెలియాలి. ఆ గయాజ్ అంట ఆర్ట్ ఛానల్ వాళ్ళు లేడీ డాన్ అని చెప్పాడు. అది ఎవరో తెలియాలి. ఆ ఆర్ట్ ఛానల్ వాళ్ళు ఎలా వేస్తారో ఆ ఛానల్ 9 అంట వాళ్ళు వచ్చేసి లేడీ డాన్లు అవి ఇవి అనేసి చెప్పారు. వాళ్ళు ఎవరో తెలియాలి. మేము పరువు నష్ట దావా కేసు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్తాము. ఈ గొడవ ఇక్కడితో ఆగదు. ఎంతవరకైనా ఫైట్ చేస్తాము. న్యాయం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. న్యాయము చేయకపోయినా పర్వాలేదు, అన్యాయం అయితే చేయబాకండి. ఆడపిల్లలకి చాలా మంది ఆడపిల్లలు కోర్టుకి దిక్కులేని బతుకుతున్నారు. చాలా మంది సఫర్ అవుతున్నారు. మీరు దయచేసి అన్యాయం న్యాయం చేయకపోయినా పర్వాలేదు, అన్యాయం మాత్రం చేయబాకండి ఆడపిల్లలకి. ఆడపిల్లలు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే చాలా సఫర్ అవుతున్నారు ఆడపిల్లలు. బయటికి రాలేక, బయటికి చెప్పుకోలేక ఎంత ఏడుస్తున్నారంటే ఆడపిల్లలు అంత ఏడుస్తున్నారు. మన ముస్లిం అయి ఉండేసి మన ముస్లిం అమ్మాయికి సపోర్ట్ చేయకుండా, మన లోకల్ అమ్మాయికి సపోర్ట్ చేయకుండా ఆ ఛానల్ గయాజ్ పెద్ద పెద్ద లాయర్లు అంట ఎక్కడి నుంచో చెన్నై నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నారు. దేనికి చేస్తున్నారు సార్? బయట నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చేసి రౌడీ వాళ్ళని ఎవరో
ఎవరెవరినో పిలుచుకొని వచ్చి వాళ్ళు మన మీద అటాక్ చేసి ఇద్దరు ఆడవాళ్ళు కొట్టారు అనేసి అది ఏం కేసో ఏమో తెలీదు, ఎంతవరకు వెళ్తుందో ఆ కేసు కూడా తెలీదు. కానీ నాకు బురక పట్టుకొని లాగి నన్ను కొట్టి నాకు గాయాలు కూడా ఉన్నాయి. దానికి మాత్రము నాకు తెలియాలి. మేము ఇచ్చిన కంప్లైంట్కి మాకు న్యాయం జరగాలి. వన్ టౌన్లో మేము కంప్లైంట్ ఇచ్చున్నాము. ఈ కంప్లైంట్కి మాకు న్యాయం జరగాలి. ఇది ఇంతటితో ఆగదు, ఇంతవరకైనా వెళ్తాము. ఆ డాన్ ఎవరో తెలియాలి, ఆ రౌడీ షీటర్లు ఎవరో తెలియాలి. కోర్టులో సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి, అన్నీ చెక్ చేసుకోండి. మేము తప్పు చేస్తుంటే మేము అలాగే తలదించుకొని ఇక్కడి నుంచి వెళ్తాము. మేము ఇప్పటి వరకు తప్పు చేయలేదు. ఈ అమ్మాయికి రెండో పెళ్లి చేసుకొని వాడు హ్యాపీగా నగలు చూసి ఆ అమ్మాయి దగ్గర ₹1 కోటి ప్రాపర్టీ ఉంది, ప్లస్ 50 సవర్ల గోల్డ్ ఇచ్చారు, 2 కోట్ల ఇల్లు ఇచ్చారు అనేసి ఈ అమ్మాయికి రెండో పెళ్ళి. ఫస్ట్ మొగుడు దగ్గర ఒక బాబు ఉన్నాడు, రెండో పెళ్ళి ఈ అమ్మాయిని చేసుకొని ఈ అమ్మాయితో ఉంటూ ఈ అమ్మాయికి అన్యాయం చేసి డైవర్స్ ఇచ్చేసాడంట. ఏ కోర్టు డైవర్స్ ఇచ్చిందో మాకు తెలియాలి. ఛానల్ 9 చెప్పినట్టు కాదు డైవర్స్ అయిపోయింది అనేసి, మాకు ప్రూఫ్ చేయించాలి. లేకపోతే మేము ఛానల్ 9 మీద ఆ ఛానల్ మీద కూడా లీగల్గా ప్రొసీజర్ అవుతాం. లీగల్గానే వెళ్తాం. మేము వెళ్ళకుండా మాత్రం ఇక్కడితో ఆపము.